మిఠాయి బొరుగులైతే కాదు అనిపిచ్చేసింది. ఈ మాట ఎందుకైతే చెప్తున్నానంటే, చెప్తాను లాస్ట్‌లో. అంత ఈజీ కాదు అనే మాట కూడా అంటారు. ఈ మిఠాయి బొరుగులనే మాటకి. నాకెందుకో అంత ఈజీ కాదు అనే మాట కంటే, మిఠాయి బొరుగులేం కాదు అనే మాటైతే బాగా నచ్చింది. నేనైతే ప్రతి శుక్రవారం నిమ్మకాయ దీపాలైతే పెడతాను బనశంకరి గుడిలో. అక్కడైతే చాలామంది ఇంట్లోనే నెయ్యి చేసి ప్రిపేర్ చేసుకొనొచ్చి నెయ్యితోనే పెడుతున్నారు. కొంతమంది మాత్రమే కొన్న నెయ్యితో అయితే చేస్తున్నారు. ఇది ఎలా చేస్తారనంటే మీగడతో ఎత్తిపెట్టి అని చెప్పారు. మీగడతో అని నాకు తెలుసు. కానీ అంత మీగడ పాల ప్యాకెట్‌లో వస్తుందని అనేది చానా కష్టం కాదు. ఇంత నెయ్యి రావాలంటే అంటే డైలీ పాలు తెచ్చుకుంటాను. దాంట్లో తీస్తే వస్తుంది గదా! ఒక నెలకంతా చాలా నెయ్యే వస్తుంది అన్నారు. సరే నేను ట్రై చేశా కానీ ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా చేస్తున్నా గానీ, అంతంత నెయ్యయితే ఎప్పుడూ తీయలేదు. కొంచెం కొంచెంగా అయితే తీశాను. ఈసారి అయితే ఫుల్ ఫెయిల్ అయిపోయింది. ఏమైందంటే ఫస్ట్ నేను ఇంక ఎలాగైనా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యయితేనే దీపాలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. దానికోసంగా పాలమీగడంతా ఎత్తిపెడతా ఉన్నాను. పాలమీగడ ఇంకొంచెంగానే ఉండింది. ఊర్లో తెచ్చిన మజ్జిగుండింది. పాలు, పెరుగు చేమరేసుకొనొచ్చాను గదా! ఆ పాలల్లో మజ్జిగంతా అయిపోయినాక కొంచెం లాస్ట్‌లో మజ్జిగుండింది. ఆ మజ్జిగలో చిలికిన నెయ్యయితే కొంచెం ఎత్తుకున్నాను. ఈ మీగడ గూడా ఉంది గదా! అని జెప్పయితే 2 కలిపేస్తే ఇంకొంచెమైనా ఒక వారానికైనా వస్తుంది గదా! అని జెప్పయితే స్టార్ట్ చేశాను. ఏమో మీగడైతే మిక్సీకెయ్యంగానే క్రీమీగా అయిపోయింది. ఇదైతే ఇలా అయిపోయింది. మజ్జిగే ఎక్కువ తేలిపోయింది. మజ్జిగ చిలికినా గూడా వెన్న ముద్దకైతే రాలేదు. నీళ్ళు నీళ్ళుగానే వచ్చింది. ఎందుకో ఎక్కడ ఏం ఫాల్ట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. మొత్తానికైతే మొత్తం సుండబెట్టేసాను. 2 కలిపేస్తే సుండబెట్టేసాను. ఇంత నెయ్యి మాత్రం అయితే వచ్చింది. స్మెల్ అయితే చానా బావుంది. ఇట్లాంటి ఈ పొడులైతే బాండల్లో అదే బాండట్లో మునగాకు, రాగి పిండయితే ఏయించుకొని తింటారు. చానా బావుంటది.